ప్రియులారా, మనము కొన్ని వారాలుగా ప్రత్యక్ష గుడారపు ధ్యానాలు చేస్తున్నాం. ప్రత్యక్ష గుడారం గురించి అనేకమైన విషయాలు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మరొక సందేశాన్ని ప్రత్యక్ష గుడారం గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. నిర్గమకాండము 27వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. నిర్గమకాండం 27వ అధ్యాయము 16వ వచనం. ఆవరణపు ద్వారమునకు నేల ధూమ్ర రక్త వర్ణములు గల 20 మూరల తెర ఉండవలెను. అవి పేనిన సన్ననారతో చిత్రకారుని పనిగా ఉండవలెను. వాటి స్తంభములు 4, వాటి దిమ్మలు 4. అలాగే అది మూసివేయద్దు. అదే నిర్గమకాండము 38వ అధ్యాయము 18వ వచనం నుండి 20వ వచనం వరకు చదువుకుందాం. ఆవరణ ద్వారపు తెర నేల ధూమ్ర రక్త వర్ణములు గలదియు పేనిన సన్ననారతో చేయబడినదియునైన బుటా పనిది. దాని పొడుగు 20 మూరలు, దాని ఎత్తు అనగా వెడల్పు ఆవరణ తెరలతో సరిగా 5 మూరలు. వాటి స్తంభములు 4, వాటి ఇత్తడి దిమ్మలు 4, వాటి వంకులు వెండివి. వాటి బోదెలకు వెండి రేకు పొదిగింపబడెను. వాటి పెండె బద్దలు వెండివి. మందిరమునకును దాని చుట్టూనున్న ఆవరణమునకును చేయబడిన మేకులన్నీయు ఇత్తడివి. ప్రత్యక్ష గుడారంలో చాలా విషయాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు ప్రత్యక్ష గుడారంలో ఫస్ట్ పిక్ చూపించాము. ప్రత్యక్ష గుడారంలో ఇది ప్రత్యక్ష గుడారం అయితే ప్రత్యక్ష గుడారపు ద్వారము, ఇక్కడ ద్వారం ఉంది. ఈ ద్వారం గురించి ధ్యానం చేయబోతున్నాం. వెలుపటి ఆవరణం యొక్క ద్వారం ఇది. ఇంకా టెక్నికల్గా ఆలోచిస్తే ఇక్కడ ఒక ద్వారం ఉంటుంది, అంటే లోపల ప్రవేశించేది ద్వారం, అంటే ద్వారంలా కనిపించేది ఏదో ద్వారం ఉంటుంది, ఇక్కడ ఒక ద్వారం ఉంటుంది. కనుక వెలుపటి ఆవరణ యొక్క ద్వారం గురించి మనం ధ్యానం చేయబోతున్నాం ఈరోజు. వెలుపటి ఆవరణ ద్వారమును గురించి ప్రత్యక్ష గుడారపు ధ్యానాల్లో ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. ప్రియులారా, ఈ ప్రత్యక్ష గుడారపు ద్వారం గురించి ధ్యానం చేస్తుండగా ఒక మాటను మనం గమనించాలి. ఇది మనం ప్రవేశ ద్వారంగా మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రవేశ ద్వారం అంటే అవుట్ గేట్ కూడా ఉందా దీనికి అని ప్రశ్నించవచ్చు. దీనికి అవుట్ గేట్ లేదండి, అవుట్ గేట్ అయినా ఇన్ గేట్ అయినా అదే. కానీ మనం ఎలా నిష్క్రమిస్తాము అనేదానికంటే మందిరములో ఎలా ప్రవేశిస్తాం అనేది చాలా ఆశీర్వాదకరమైన అనుభవంగా ఉంటుంది. అందుకనే ప్రసంగి గ్రంథంలో ఆయన అంటాడు, నీవు మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము అని. కనుక ఈ ప్రవేశ ద్వారం గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. అసలు మందిరం గురించి మనం ఆలోచన చేస్తే మందిర చరిత్ర ఇంతకుముందు మీ ముందు ఉంచాను నేను. అసలు మానవునికి మందిరము అనే ఆలోచనే లేనప్పుడు దేవుడు మొట్టమొదటిగా అదే నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనంలో, నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెనని దేవుడు చెప్పాడు కదా. అసలు అంతవరకు ఆలయము అనే ఆలోచనే లేదు, ఆలయము అనే భావన లేదు. అలాంటి స్థితిలో మొట్టమొదటిసారిగా దేవుడు నేను వారిలో నివసించున్నట్లు వారు నా కొరకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను అని ఆయన చెప్పాడు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణంలో ఉన్నారు కనుక ఆ మందిరము గుడారముగా ఉండాలని ప్రత్యక్ష గుడారమును నిర్మించమన్నాడు ఆయన. ప్రయాణమంతా ఆ ప్రత్యక్ష గుడారమే వారికి మందిరమైంది. ఆ తరువాత ఇశ్రాయేలీయులు వాగ్దత్త దేశమైన కనాను దేశంలోనికి ప్రవేశించిన తరువాత అంతవరకు తరలిస్తూ వారి కూడా ఎక్కడికి ప్రయాణమైతే అక్కడికి తరలిస్తూ వచ్చిన ఈ ప్రత్యక్ష గుడారాన్ని షిలోహు అనే చోటులో నిలవబెట్టారు. ఆ షిలోహులో చాలా కాలం ఆ ప్రత్యక్ష గుడారం ఉంది. ప్రత్యక్ష గుడారం ఇంచుమించుగా 369 సంవత్సరాలు ఉన్నదని చెబుతున్నారు చరిత్రకారులు.
ఆ తరువాత దావీదు ఒక గుడారాన్ని ఏర్పాటు చేశాడు. దావీదు రాజు అయిన తరువాత దావీదు ఒక గుడారాన్ని ఏర్పాటు చేశాడు. దావీదు గుడారం 30+ ఇయర్స్, 33-34 సంవత్సరాలు దావీదు గుడారం ఉంది. ఆ తరువాత సొలొమోను అద్భుతమైన మందిరాన్ని దేవుని కొరకు నిర్మించాడు. అంటే ఇంతవరకు మానవ చరిత్రలో అటువంటి మందిరం, ఏ మందిరమైనా అలాంటి మందిరం లేదు అన్నట్లుగా, నా భూతో నా భవిష్యత్ అన్నట్లుగా అలాంటి మందిరాన్ని సొలొమోను నిర్మించాడు. సొలొమోను నిర్మించిన మందిరం ఇంచుమించుగా 400 సంవత్సరాలు పైబడి ఉన్నది. ఆ తరువాత ఆ మందిరాన్ని బబులోను రాజులు, అదే నెబుకద్నెజరు వచ్చి ఆ మందిరాన్ని నాశనం చేశాడు. యూదా దేశం మీదకి యుద్ధానికి వచ్చి యూదా దేశాన్ని, యెరూషలేం పట్టణాన్ని, మందిరాన్ని, సమస్తాన్ని నాశనం చేశాడు. ఆ తరువాత యూదా ప్రజలు బబులోను చెరలోనికి వెళ్ళిపోయారు. బబులోను చెరలో నుంచి వారు విడిపించబడిన తర్వాత జెరుబ్బాబెలు ఎజ్రాల నాయకత్వంలో 2వ మందిరం నిర్మించబడింది. ఆ 2వ మందిరం ఎందుకంటున్నానంటే, మొదటిది గుడారంగా ఉన్నది కనుక సొలొమోనుది మొదటి మందిరం అయింది. అలాగే జెరుబ్బాబెలు నిర్మించిన మందిరం 2వ మందిరం అయింది. ఆ మందిరం కూడా శిథిలమైపోతున్నప్పుడు హేరోదు దాన్ని తిరిగి నిర్మించాడు. రెనోవేట్ అంటారో లేకపోతే రీబిల్డింగ్ అంటారో, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, హేరోదు తిరిగి నిర్మించాడు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి శరీరధారిగా వచ్చినప్పుడు ఆ మందిరమే యెరూషలేం పట్టణంలో ఉంది. ఆయన కూడా ఆ మందిరంలోనికే, హేరోదు నిర్మించిన ఆ మందిరంలోనికే యేసుక్రీస్తు ప్రభు వెళ్ళాడు. ఆ మందిరం క్రీస్తు శకము 70వ సంవత్సరంలో రోమా అధికారులు, రోమీయులు దానిని నాశనం చేశారు. అది మందిర చరిత్ర. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉండగా 2 విషయాలు మందిరాన్ని గురించి ప్రత్యేకంగా మనకు సూచించాడు. మొట్టమొదటిగా ఆయనే మందిరం అన్నాడు. ఈ మందిరాన్ని పడగొడితే నేను 3 దినాల్లో ఈ మందిరాన్ని, దేని గురించి అంటే ఆయన శరీరం గురించి, ఆయన గురించి చెప్పాడు. ఆయనే మందిరంగా చెప్పాడు. ఆ తరువాత నూతన నిబంధనలో మరొక విషయం ఏమిటంటే, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా అని పౌలు మాట్లాడాడు. మనమే దేవుని ఆలయమని. మీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అని పౌలు మాట్లాడిన మాటలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో, అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో ఆ మాటలు ఉంటాయి. మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా, మీలో ఉన్న పరిశుద్ధాత్మకు మీరు ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా అని పౌలు మాట్లాడిన మాటలు ఉన్నాయి. కనుక మందిరము ఆ చరిత్రను చూస్తే చివరికి ఎక్కడికి వచ్చాగిందంటే, మందిరం మన దగ్గరికి వచ్చాగింది. ఐఎమ్ ద టెంపుల్ అండ్ యు ఆర్ ద టెంపుల్. నీవే మందిరం, నేనే మందిరం. ఈ మందిర ద్వారం గురించి మనం ఆలోచన, ఈ మందిరం గురించి పౌలు మరొక చోట ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 20 నుంచి 22వ వచనం వరకు చూస్తే, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తులను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు అన్నాడు. మూలరాయి యేసుక్రీస్తు ప్రభు అయితే మిగిలిన కట్టడం అంతా అపోస్తులు, లేక మిగిలిన పునాది అపోస్తులు ప్రవక్తులు అయితే దాని మీద మనం కట్టబడ్డాం, ఆ పునాది మీద మనం కట్టబడ్డాం అని 22వ వచనంలో అంటాడు. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. వీఆర్ బీయింగ్ బిల్ట్ యాజ్ అ టెంపుల్. మనము దేవుని ఆలయము, మనం దేవుని ఆలయంగా ఉండాలి, దేవుని ఆలయంగా కట్టబడుతూ ఉండాలి, దినదినము కట్టబడుతూ ఉండాలి. ఆ స్థితిలో మనం చూసినప్పుడు ఆ ద్వారము, ప్రియులారా గమనించాలి, మనమే దేవుని మందిరం అయితే ఆ మందిర ద్వారం, ఆ ద్వారం గురించి ఆలోచన చేసినప్పుడు ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట సంఘానికి ఉత్తరం రాస్తూ, ఆ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో
ఇదిగో నేను తలుపు నొద్ద నిలవబడి నిలుచుండి తొట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతనును భోజనము చేయుదుము. ప్రియులారా, ఈ దినాన్ని నీవు మందిరమైతే నేను మందిరమైతే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన తలుపు నొద్ద నిలవబడి తొట్టుతున్నాడట. హీఈస్ నాకింగ్ ద డోర్. ఈరోజు ఇప్పుడు ఈ మాటలు వింటుండగా హీఈస్ నాకింగ్ ద డోర్ ఆఫ్ యువర్ హార్ట్. నీ హృదయపు తలుపు యొద్ద నిలవబడి ఆ ద్వారం, ఆ మందిరం నీవైతే ఆ మందిరం. అందుకనే అసలు దేవుడు మొట్టమొదటిగా ఈ మందిర ప్రస్తావన చేసినప్పుడే ఆయన ఏమనంటే నేను వారిలో నివసించున్నట్లు సో దాట్ ఐ కెన్ డ్వెల్ ఇన్ దెమ్. వారిలో నివసించున్నట్లు నాకు పరిశుద్ధ స్థలాన్ని నిర్మించమన్నాడు. అలాగే మనలో నివసించాలనే ఆశతో ఆయన హీఈస్ నాకింగ్ ద డోర్. ఈరోజు ఇక్కడ కూర్చున్న నీవు ఒకవేళ ఇదేమిటండి కొత్తగా ప్రవేశించడం, ఇంతకుముందు నేను ప్రభువుని ఆహ్వానించను, నా జీవితంలో ఆయన ఉన్నాడు, మరలా ఈరోజు దేవుడు తిరిగి మరలా నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీవు నిజంగా దేవుని సన్నిధిలో యోగ్యమైన బ్రతుకుతూ కొనసాగుతుంటే దేవునికి స్తోత్రం. లేక ఒకవేళ జారిపోయేవేమో, పడిపోయేవేమో, వెనకడుగు వేసేవేమో, ఏ విషయంలోనైనా దేవునికి ఇష్టం కాని స్థితి నీ జీవితంలో చోటు చేసుకుందేమో, ఇంతకుముందు రక్షణ పొందినట్లప్పటికీ, ఇంతకుముందు ప్రభువులో బలంగా ఉన్నప్పటికీ ఒకవేళ పడిపోయేవేమో, ఆ స్థితిలో దేవుడు ఈ ఉదయకాల సమయంలో హీఈస్ నాకింగ్ ఎట్ ద డోర్ ఆఫ్ యువర్ హార్ట్. ఈరోజు నీ హృదయం దగ్గర నిలవబడి ఆయన నీ తలుపు తడుతున్నాడు. ఎవడైనాను తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వస్తాను. రావడం మాత్రమే కాదు, అతనితో నేనును నాతో అతడును భోజనము చేయదము. హీ వాంట్స్ టు బీ విత్ యూ అండ్ హీ వాంట్స్ టు డైన్ విత్ యూ. ఆయన నీతో ఉండాలని, నీతో భోజనం చేయాలని ఆశపడుతున్నాడు. ఈ మాటలు ఎవరితోనో దేవుడు మాట్లాడుతున్నాడు ఈ ఉదయకాల సమయంలో. ఐ డోంట్ నో హూ గాడ్ ఈజ్ స్పీకింగ్ టు, బట్ గాడ్ ఈజ్ స్పీకింగ్ టు సమ్వన్ హియర్. ఆయన నీ హృదయ ద్వారం దగ్గర నిలవబడి తట్టుతున్నాడు. ఇంతవరకు యేసుక్రీస్తు ప్రభువును నీ స్వరక్షకునిగా అంగీకరించి ఉండకపోతే ఇదిగో దేవుడు ఆయన నిన్ను ఆలయంగా చేసుకుని, ఆయన నీలో ఉండాలని, నీలో నివసించాలని, ఆయన నీలో ఉండి నీతో భోజనం చేయాలని, నీతో సహవాసం చేయాలని ఆశతో ఆయన నీ తలుపు తడుతూ ఉండగా, ఈరోజు ఒకవేళ ఇంతకుముందే ప్రభువుని అంగీకరించినప్పటికీ ఒకవేళ వెనుకడుగు వేసి జారిపోయి పడిపోయి ఉన్న స్థితిలో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ హృదయము అనే తలుపు దగ్గర నిలవబడి ఆయన తలుపు తడుతున్నాడు. ప్రియులారా, గమనించాలి, ఈ ద్వారము అనేది చాలా ఆశీర్వాదకరమైన అనుభవం. దేవుని వాక్యంలో అక్కడక్కడ దేవుని మందిరపు ద్వారం గురించి మాట్లాడిన చాలా సందర్భాలు మనకు కనిపిస్తాయి. అన్ని సందర్భాలు ఇప్పుడు ప్రస్తావించడానికి సమయం సరిపడదు, కానీ కొన్ని 1-2 విషయాలు మాత్రమే చెబుతాను. 100వ కీర్తనలో 100వ కీర్తన 4వ వచనంలో ఒక మాట ఉంటుంది. అక్కడ కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. ఈ కీర్తన రాస్తున్న కీర్తనకారునికి ఆలయ నమూనా అంతా కూడా ఆయన ఆలోచనలో ఉంది. ఆ వచనంలో మీరు గమనించినట్లయితే ఆలయ నమూనా చాలా ప్రస్ఫుటంగా మనకు కనిపిస్తుంది. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. ఈ గుమ్మములు అనేవి ప్రియులారా గమనించాలి, కృతజ్ఞతార్పణలు చెల్లించవలసిన స్థలం అది. దేవుని సన్నిధిలో ఒకవేళ ఆయన నీ హృదయం అనే తలుపు దగ్గర నిలవబడి ఆయన నీ తలుపు తడుతున్నట్లయితే, నీవు ఆ హృదయ ద్వారం తీసినట్లయితే, ఆయన నీలో నివసించి ఉన్నప్పుడు నీవు ఆ ద్వారం దగ్గర చేయదగిన గొప్ప విషయం ఏదైనా ఉన్నదంటే కృతజ్ఞతార్పణలు చెల్లించవలసిన స్థితి, కృతజ్ఞతలు తెలియచేయవలసిన. ప్రియుల కృతజ్ఞత అనేది గమనించాలి. ఆయా సమయాల్లో ఒకవేళ దేవుడు గొప్ప కార్యం చేసినప్పుడు కృతజ్ఞత అర్పణ చెల్లిస్తాం. అర్పణ చెల్లించేది ఒక విషయం అయితే, అన్నిటికంటే మించి నీ జీవితాన్ని ఆయనకి అర్పించగలిగే స్థితి కృతజ్ఞత అనేది గమనించాలి. థ్యాంక్స్ గివింగ్ అప్పుడప్పుడు జరిగేది కాదు. థ్యాంక్స్ గివింగ్ అనేది మన జీవిత విధానం. మన జీవిత విధానమే థ్యాంక్స్ గివింగ్గా. కృతజ్ఞత అనేది వన్స్ ఇన్ ఏ వైల్ జరిగేది కాదు, ఏదో ఒకసారి జరిగేది కాదు. ప్రతినిత్యము కృతజ్ఞత నిండిన హృదయాలతో కృతజ్ఞత జీవన విధానంగా, జీవన శైలిగా చేసుకొని మనం దేవుని సన్నిధిలో ఉండదగిన విషయం. కనుక ఈ ద్వారములు ఎలాంటి ద్వారాలంటే కృతజ్ఞత అర్పించవలసిన ద్వారాలు.
ఆ ద్వారాల దగ్గర, ద్వారము దగ్గర ఉన్నప్పుడు ప్రియులను గమనించిన అన్నిటికంటే మించి ఆ ద్వారం ఎలాంటి ద్వారం అంటే, దేవా నీవు నాలో నివసించడానికి, నాలో ప్రవేశించే ద్వారం ఇది, నాలో నివసించడానికి నీవు ఇష్టపడుతున్నావు ప్రభువా, నీకు స్తోత్రం ప్రభువా అని దేవునికి కృతజ్ఞతలు చెల్లించవలసిన స్థలం ఆ ద్వారం అనే స్థలం. మరొక విషయం, యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, అధిపతి బయట మంటపమునకు పోవు మార్గముగా ప్రవేశించి గుమ్మపు ద్వారబంధముల దగ్గర నిలవబడగా, ఆ మాటలు గమనించాలి, గుమ్మపు ద్వారబంధముల దగ్గర నిలవబడగా యాజకులు దహన బలి పశువులను సమాధాన బలి పశువులను అతనికి సిద్ధపరచవలెను. అతడు గుమ్మము దగ్గర నిలవబడి ఆరాధన చేసిన తరువాత వెలుపలికి పోవును. అయితే సాయంకాలము కాకమునిపే గుమ్మము మూయకూడదు. మరియు విశ్రాంతి దినములను అమావాస్యల్లోనూ దేశజులు ఆ తలుపు దగ్గర నిలవబడి యెహోవాకు ఆరాధన చేయవలెను. ఆ గుమ్మము దగ్గర, గుమ్మములు మనకు జ్ఞాపకం చేయవలసిన సంగతి ఏంటంటే, ఆయన మన హృదయాల్లో, మన జీవితాల్లో ఉండాలని, నేను మీలో నివసించున్నట్లు, నేను వారిలో నివసించున్నట్లు అని దేవుడు చెప్పినప్పుడు ఆయన ఆ గుమ్మము దగ్గర జరగవలసిన ప్రక్రియ ఒకటి కృతజ్ఞతార్పణలు చెల్లించవలసిన ప్రక్రియ, మరొకటి ఏమిటంటే ఆరాధన, బల్యర్పణ. ఆ 2వ వచనంలో గుమ్మపు ద్వారబంధముల దగ్గర నిలవబడగా యాజకులు దహన బలి పశువులను సమాధాన బలి పశువులను అతనికి సిద్ధపరచవలెను. ఆరాధన జరగాలి, బలి అర్పణ జరగాలి. అలాగే మన జీవితాలు సమర్పణ చేసుకునే స్థలం గుమ్మం దగ్గరే ద్వారము దగ్గర మన జీవితాలు సమర్పణ చేసుకునవలసిన స్థలం, ప్రవేశ ద్వారం అది. ఆ ప్రవేశ ద్వారంలో ఆయన నిలవబడి హీఈస్ నాకింగ్ ఎట్ ద డోర్. ఈరోజు ప్రియులరా, ఈ మాటలు మన హృదయాల్లోనికి స్వీకరించుదాం. ఆయన ద్వారం దగ్గర నిలవబడి తలుపు తడుతూ ఉండగా, ఒకవేళ ఏదైనా పనికిరానిది, దేవునికి ఇష్టం కానిది, దేవుని చిత్తానికి వ్యతిరేకమైనది ఏదైనా ఉంటే అది విడిచిపెట్టడానికి నిర్ణయం చేసుకుందాం. ఐ వాంట్ టు గివ్ మై సెల్ఫ్ టు యు లార్డ్, నన్ను నేనుగా నీకు సమర్పించుకోవాలని ఆశపడుతున్నాను ప్రభువా అని దేవునికి మన జీవితాలు సమర్పించుకుందాం. ఆయన నీలో ఉండాలని ఆశపడే దేవుడు. ఈ ద్వారము గురించి మరొక విషయం ఆలోచన చేసినట్లయితే, ఈ ద్వారం ఒక విశిష్టమైన ద్వారం, చాలా ప్రత్యేకమైన సిగ్నిఫికెంట్ డోర్, చాలా విశిష్టమైన ద్వారం అది. యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఆయన తనను తాను గొర్రెలకు మంచి కాపరిగా ప్రత్యక్షపరచుకున్నాడు. He presented himself, he revealed himself as a good shepherd. ఆయన మంచి కాపరిగా ప్రత్యక్షపరచుకున్నాడు. అలా ప్రత్యక్షపరచుకొని ఆ గొర్రెల ద్వారమును గురించి, ఆ గొర్రెల దొడ్డికి ద్వారం గురించి మాట్లాడుతూ యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనంలో నేనే ద్వారమును అన్నాడు ఆయన. నేనే విశిష్టమైన ద్వారం అది. ఆ విశిష్టమైన ద్వారము అన్న చోట్ల మీరు గమనించవలసింది ఏమిటంటే, ఎందుకు విశిష్టమైంది అంటే, యేసు చెప్పిన మాట యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనంలో నేనే ద్వారాన్ని, ఐఎమ్ ద డోర్. నేనే ద్వారమును అన్నప్పుడు గమనించాలి, ఒక కాపరి ఒక దాన్ని ఏమంటారు, గొర్రెల దొడ్డు అంటారో ఏమంటారు, ఒకవేళ మంచిగా గొర్రెల దొడ్డును సిద్ధం చేసి దానికి మంచి ద్వారాన్ని నిర్మించవచ్చు, మంచి గేట్ని ఏర్పాటు చేయొచ్చు. కానీ అక్కడ యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు ఏంటంటే, నేనే ద్వారమును అన్న దగ్గర రకరకాల ఆలోచనలు మనకు స్ఫురిస్తాయి. ఆ కాలంలో 1వ శతాబ్దంలో యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో శరీరధారిగా బ్రతికిన దినాల్లో గొర్రెలకు దొడ్డిని ఏర్పరిచి ఆ ద్వారం దగ్గర రాత్రి సమయంలో ఆ కాపరే పండుకొని ఉండేవాడట. కాపరే ద్వారం. శత్రువు వచ్చినా, ఒక జంతువు, ఏ తోడేలు లాంటి జంతువు వచ్చినా లోపలికి ప్రవేశించకుండా ఆ ద్వారం దగ్గర, ద్వారము ఎవరంటే ద్వారము సెపరేట్గా ఒక గుమ్మం ఏర్పాటు చేయబడేది కాదు. ఆ ద్వారం కాపరే ద్వారం. అందుకనే అంటున్నాడు నేనే ద్వారమను. ప్రియులారా గమనించాలి, ఆయనే ద్వారంగా, ఆయన మందిరం ఆయన అయితే, మందిరం మనమన్నాడు, అలాగే మందిరం ఆయన అయితే ఆ మందిరంలో ద్వారము, ఒకసారి మరలా ఫస్ట్ పిక్ చూపించమ్మా. మందిరములో ద్వారము, ఇక్కడ చూడండి, ఈ ద్వారము దగ్గర
ఈ ద్వారం నేనే అంటున్నాడు, యేసు నేనే ద్వారమును అంటున్నాడు. ప్రియులారా గమనించాలి, అసలు ఈ ప్రత్యక్ష గుడారం అంతటిలో ఈ ప్రత్యక్ష గుడారం అంతా కూడా యేసుకు సూచనగా కనిపిస్తుంది. ప్రత్యక్ష గుడారంలో ప్రతి డీటెయిల్ కూడా, ప్రతి విశేషం కూడా యేసుకు సూచనగా కనిపిస్తాయి. ఈ ద్వారము కూడా యేసు నేనే ద్వారమునని చెప్పిన సంగతి. సెకండ్ పిక్ చూపించమ్మా. ఇక్కడ మనం ఈ ఈ దీనిలో ఈ ప్రత్యక్ష గుడారము చుట్టూ ఇశ్రాయేలు ప్రజలు శిబిరమ్మగా ఏర్పడాలని, ఎక్కడైతే ఇశ్రాయేలు ప్రజల ప్రయాణంలో ఒక చోట ఆగి బస చేశారో లేక మకాం చేశారో, ఆ మకాం చేసిన చోట ఈ ప్రత్యక్ష గుడారం నిలపబడాలి. ప్రత్యక్ష గుడారం నిలిపిన తర్వాత తూర్పున 3 గోత్రాల వాళ్ళు, యోధా గోత్రం, ఇశ్శాఖారు, జెబులు గోత్రం. అలాగే దక్షిణాన్ని 3 గోత్రాల వాళ్ళు, రూబేను గోత్రం, షిమ్యోను గోత్రం, గాతు గోత్రం. అలాగే పడమర 3 గోత్రాల వాళ్ళు, ఎఫ్రాయిము గోత్రం, మనష్య గోత్రం, బెన్యామీను గోత్రం. అలాగే ఉత్తరాన్ని 3 గోత్రాల వారు, దాను గోత్రం, ఆషరు గోత్రం, నఫ్తాలి గోత్రం. అలాగూ 12 గోత్రాల వాళ్ళు దాని చుట్టూ ఉండాలని దేవుడే చెప్పాడు. అది మోషే ఏర్పరిచిన క్రమం కాదు, మానవుడు ఏర్పరిచిన క్రమం కాదు, దేవుడే ఆ క్రమాన్ని ఏర్పాటు చేశాడు. ఆ క్రమ ప్రకారం అక్కడ ఎక్కడ మకాం చేసినా, ఎక్కడ బస ప్రయాణం చేస్తూ 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 కొన్ని రోజులు లేకపోతే 2 రోజులు 3 రోజులు ఒక చోట బస చేస్తే మొట్టమొదటిగా వారి గుడారాలు నిలపడం కాదు. నా కుటుంబం ఉంటుందా, నా కుటుంబానికి ఒక గుడారం కావాలి, ఆ గుడారం నిలుపుకోవడం కాదు. మొట్టమొదటిగా ఇశ్రాయేలు చేయవలసిన పని ఏమిటంటే ప్రత్యక్ష గుడారాన్ని నిలవబెట్టాలి. నిలవబెట్టిన తరువాత దాని చుట్టూ తూర్పు వైపున ఈ 3 గోత్రాలు, పడమర వైపున ఈ 3 గోత్రాలు, దక్షిణాన్ని 3 గోత్రాలు, ఉత్తరాన్ని 3 గోత్రాలు వాళ్ళు ఉండాలి అనే విషయాన్ని గమనించాం. అలాగూ మనం చూసినట్లయితే ఇక్కడ తూర్పున ఉన్న, ఇక్కడ పడమర ఉన్న గోత్రాలు సంఖ్య ఎంత అయిందంటే 108,100. పడమర 3 గోత్రాల వాళ్ళు ఉన్నవారి సంఖ్య 108,100. అలాగే దక్షిణాన్ని ఉన్న ఈ 3 గోత్రాల వాళ్ళ సంఖ్య 151,450 మంది. అలాగే ఉత్తరాన్ని ఉన్న ఈ 3 గోత్రాల వాళ్ళు 157,600 మంది. ఇక్కడ తూర్పున ఉన్న 3 గోత్రాల వాళ్ళు మీరు గమనించారో లేదో 186,400 మంది. అన్ని ప్రక్కల కంటే కూడా తూర్పు ప్రక్కన విస్తారమైన జనాంగం అక్కడ ఆ శిబిరంలో ఉండాలి. ప్రియులారా గమనించాలి, ఇది ఎలా చూపించబడ్డది. ఒకవేళ దీనిని ఈ ప్రత్యక్ష గుడారాన్ని ఏరియల్ వ్యూ చూస్తే, ఏరియల్ వ్యూ అంటే ఒక విమానం మీద వెళ్తూ ఆ ప్రత్యక్ష గుడారాన్ని చూస్తే, లేకపోతే బాగా ఎత్తైన కొండెక్కి మన కైలాసగిరి ఎక్కి మనం సముద్రాన్ని పట్టణాన్ని ఎలా చూస్తామో అలాగే ఎత్తైన కొండెక్కి ఆ దూరంగా ఉన్న ప్రత్యక్ష గుడారాన్ని చూస్తే అది ఎలా కనిపిస్తుంది అంటే, ఒకసారి థర్డ్ పిక్ వేయమ్మా. ఇలా కనిపిస్తుంది. ఇక్కడ 151,000 మంది ఉన్నారు. ఇక్కడ 151,000 మంది ఉన్నారు, 51,000 మంది ఉన్నారు. ఇక్కడ 108,000 మంది ఉన్నారు. ఈ 151,000 మంది ఉన్నారు. ఇక్కడ 186,000 మంది ఉన్నారు. దూరాన్ని నుంచి లేక పైనుంచి ఆ దృశ్యాన్ని చూస్తే అక్కడ కనపడేది ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభు శిలువ కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రత్యక్ష గుడారములో యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రాక పూర్వం, 1000 సంవత్సరాలకు పూర్వం, ఒక ఇంచుమించుగా 1500 సంవత్సరాలకు పూర్వం దేవుడు ఏర్పాటు చేసిన ప్రత్యక్ష గుడారంలో, ఆ ప్రత్యక్ష గుడారంలో దేవుడే యేసును చూపిస్తున్నాడు. తండ్రి అయిన దేవుడు ఆ ప్రత్యక్ష గుడారంలో యేసును చూపిస్తున్నాడు. యేసు శిలువను చూపిస్తున్నాడు. ప్రత్యక్ష గుడారంలో యేసు ఉన్నాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఈ ప్రత్యక్ష గుడారం అంతటిలో యేసున్నాడు. దాని అంతటిలో కంటే ముఖ్యంగా ఇక్కడ ద్వారం గురించి మాట్లాడినప్పుడు యేసు అంటున్నాడు, యేసు నేనే ద్వారమును అని ఆయన చెప్తున్నాడు. యేసు నేనే ద్వారమును. ఆ మాటలు మనం చూసినట్లయితే యేసు నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షించబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటకు వచ్చుచు మేత మేయుచుండు. ఆ మాటలు గమనించాలి. ఎవడైనా ఈ ద్వారం గుండా, యేసు అనే ద్వారం గుండా లోపలికి ప్రవేశించిన ఎడల,
యేసు అనే ద్వారం గుండా ఆ మందిరంలోనికి ప్రవేశిస్తే, యేసు అనే ద్వారం గుండా దేవుని సన్నిధిలోనికి ప్రవేశిస్తే అక్కడ 3 ఆశీర్వాదాలు చెప్పాడు. వాడు రక్షించబడతాడు, హీల్ బి సేవ్డ్. తర్వాత అతడు బయటికి పోవచ్చు, లోపలికి వచ్చుచు, బయటికి పోవచ్చు. అతడు లోపలికి పోవచ్చు, బయటకు వచ్చుచు. సెక్యూరిటీ భద్రతతో ఉంటాడు. ద్వితీయోపదేశకాండంలో కూడా ఇశ్రాయేలీయులు దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నప్పుడు వారు బయటకు వెళ్ళినప్పుడు ఆశీర్వదించబడతారు, లోపలికి వచ్చినప్పుడు ఆశీర్వదించబడతారు అని ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఆ దీవెనల పరంపరలో దేవుడు మాట్లాడాడు. వారు బయటికి వెళ్ళినప్పుడు ఆశీర్వదించబడతారు, లోపలికి వచ్చినప్పుడు ఆశీర్వదించబడతారు. ఇట్ స్పీక్స్ అబౌట్ సెక్యూరిటీ, భద్రతతో కూడిన స్థితి. లోపలికి వెళ్తాడు, బయటకు వస్తాడు, ఆశీర్వాదం పొందుకుంటూ ఉంటాడు. ఒకటి రక్షణ, రెండవది భద్రత, కాపుదల. అలాగే మూడవది అక్కడ ఇంకొక మాట ఉంది, బయటకు లోపలికి పోవచ్చు, బయటకు వచ్చుచు, మేత మేయుచుండును. అన్నిటికంటే ప్రధానమైంది అదే కదా. మానవునికి అన్నిటికంటే ప్రధానమైంది ఆహారం, సమృద్ధిని లేక తృప్తిని కలిగి ఉంటాడు. ఒకటి రక్షణ, రెండవది భద్రత, మూడవది తృప్తి. ఒకటి రక్షణ, రెండవది భద్రత, మూడవది తృప్తి. అలాంటి ఆశీర్వాదాన్ని నీవు పొందుకుంటావు. యేసు నేనే ద్వారమును, ఆ ద్వారంలో ప్రవేశిస్తే అలాంటి ఆశీర్వాదం నీవు పొందుకుంటావు. యేసుక్రీస్తు ప్రభు మరొక మాట కూడా అన్నాడు, నేనే మార్గమును, ఐఎమ్ ద వే. నా ద్వారా తప్ప ఎవడును తండ్రి దగ్గరకు రాడు. నేనే మార్గమును, 14వ అధ్యాయం యోహాను సువార్త 6వ వచనంలో, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. కనుక ఈ ద్వారం ఆయనే. హీ ఈజ్ ద గేట్, హీ ఈజ్ ద డోర్. ఆయనే ద్వారం. ఇది విశిష్టమైన ద్వారం. ఇంకొకటి ఏమిటంటే, మరొకసారి ఫస్ట్ పిక్కే చూపించమ్మా. ఈ ప్రత్యక్ష గుడారపు కొలతలు కూడా మీ ముందు ఉంచాను ఇంతకుముందు నేను. ఇది 100 మూరల పొడవు అన్నాడు. దక్షిణము ఉత్తరము 100 మూరలు, అలాగే పడమర తూర్పు 50 మూరలు. ఈ 50 మూరల్లో, ఈ తూర్పున ఉన్న 50 మూరల్లో ఈ గుమ్మము లేక ఈ ద్వారము 20 మూరలు. 20 మూరలు అంటే ఇంచుమించు 30 అడుగులు అన్నమాట. మూర అడుగున్నారు చెబుతున్నారు కనుక 30 అడుగులు లేక మూరల్లోనే మాట్లాడుకుందాం. 20 మూరలు. ఇటువైపు 15 మూరలు, ఇటువైపు 15 మూరలు విడిచిపెట్టబడ్డాయి. అంటే ఈ 15, ఈ 15, 30, 30 + 20, 50 మూరలు. అంటే తూర్పు ప్రక్క ఉన్న భాగంలో సింహభాగం ద్వారమే ఉంది. తూర్పు ప్రక్క ఉన్న భాగంలో దీనంతటిలో సింహభాగం లేక పెద్ద భాగం ద్వారమే ఉంది. అది విశాలమైన ద్వారం. ద్వారం అంటే పెద్ద గోడ కడతాం, చిన్న తలుపు పెడతాం, చిన్న ద్వారం పెడతాం, అంతే కదా. కానీ అక్కడ మీరు గమనించినట్లయితే అటుప్రక్క 15 మూరలు, ఇటుపక్క 15 మూరలు, మధ్యలో ద్వారం 20 మూరలు అక్కడ ఏర్పాటు చేసాడు. ఇది విశాలమైన ద్వారం. ఎందుకంటే ప్రియులారా గమనించాలి, ఆ ద్వారము అందరూ ప్రవేశించగలిగేటట్లుగా, ఎవరైనా సరే ప్రవేశించవచ్చు. ఆ ద్వారంలో ప్రవేశించగలిగేటట్లుగా, మందిరంలో ప్రవేశించాలని ఆశ కలిగిన వారు ప్రవేశించగలిగేటట్లుగా అది విశాలమైన ద్వారంగా అక్కడ కనబడుతుంది. తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు చూసినట్లయితే, మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని దేవుడు కోరుకుంటున్నాడట. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండాలని ఇచ్చయించుచున్నాడు దేవుడు. దేవుడు ఒక్కడే దేవునికి నరునికును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసును నరుడు. ఆ క్రీస్తు యేసు మధ్యవర్తిగా, దేవునికి మనకు మధ్యవర్తిగా. ఏదో భగవంతునికి భక్తునికి అనుసంధానం అన్నట్టుగా దేవునికి నరునికి మధ్యవర్తిగా. హీఈస్ ద ఓన్లీ మీడియేటర్, నో అదర్ మీడియేటర్. ఆయన యేసుక్రీస్తు ప్రభు తప్ప దేవునికి మనకు మధ్య ఇంకెవరు లేరు. కొంతకాలం ఈ యూదుల్లో ఇంకా కొన్ని దేవుడు చెప్పని విషయాలు వాళ్ళు చేస్తూ ఉండేవారు. ఏదో మృతులకు ప్రార్థన చేయడమని, చనిపోయిన వారికి ప్రార్థన చేయమని, లేకపోతే ఇంకొకటి చేయమని, అలాగూ దేవుని వాక్యం దేవుడు మాట్లాడలేదు. దేవుని దగ్గరికి చేరాలంటే అంతకుముందు యాజకుడు ఉండేవాడు పాత నిబంధన కాలంలో. ఇప్పుడు మనకు యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. పాస్టర్ గారు కాదు,
ప్రవక్తలు కాదు, బిషప్లు కాదు, రెవరెండ్లు కాదు, ఎవరు కాదు. నీవు దేవుని దగ్గరికి చేరాలంటే పాస్టర్ గారు అక్కర్లేదు. యూ కెన్ డైరెక్ట్లీ రీచ్ టు హిమ్ త్రూ జీసస్ క్రైస్ట్. యూ డోంట్ నీడ్ ఏ పాస్టర్. సంఘ కాపరిని మిమ్ములను దేవుని యొద్దకు నడిపించగలిగేటట్లుగా సంఘ కాపరాన్ని నియమించాడు, కానీ సంఘ కాపరి లేకుండా దేవుని యొద్దకు నీవు చేరలేవని కాదు. యూ కెన్ డైరెక్ట్లీ రీచ్ యువర్ గాడ్ త్రూ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు మాత్రమే మధ్యవర్తి. అలాంటి విశాలమైన ద్వారంగా ఆ ద్వారం ఉంచబడింది. అయితే గమనించాలి, అది విశాలమైన ద్వారమే. పాత నిబంధన కాలంలో మందిరము ద్వారం ఎప్పుడు కూడా విశాలంగానే ఉంది. ఎందుకంటే ఎవరైనా రావచ్చు, బలి అర్పణలు అర్పించవచ్చు. బలి అర్పణలు అర్పించి నేను దేవుని సన్నిధిలో యోగ్యమైన వానిగా నేను మారాను అని వాడు తృప్తి పొందొచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభు చెప్పిందంటే ఏంటంటే, మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయము 13-14 వచనాలు చూస్తే, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పు, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారం ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొనువారు కొందరే అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు సూచించింది ఇరుకు ద్వారం. అంటే యేసుక్రీస్తు ప్రభు ఆ మందిరంలో ఉన్న ద్వారాన్ని కొట్టివేయలేదు. ఆ మందిరంలో ఉన్న ద్వారాన్ని ఆయన మార్చి తిరిగి దాన్ని ఇరుకు ద్వారంగా చేయలేదు. మందిర ద్వారం గురించి కాదు, ఆయన ఇక్కడ ఆత్మ సంబంధమైన స్థితిని గురించి మాట్లాడుతున్నాడు, ఆత్మ సంబంధమైన విషయం గురించి మాట్లాడుతున్నాడు. పాత నిబంధన కాలంలో దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే ఆ ద్వారం గుండా వెళ్ళి ఒక మేకపిల్లను, ఒక గొర్రె పిల్లను తీసుకుని వెళ్ళి యాజకునికి అప్పగించి నా పక్షంగా ఆ బలి అర్పించమని చెప్పి, ఆ బలి అర్పించిన తర్వాత నేను యోగ్యమైపోయాను అని వెనక రావచ్చు. అది విశాలమైన ద్వారం. నేను చేసిన కార్యాన్ని బట్టి నన్ను నేను యోగ్యునిగా ఎంచుకుంటాను, నేను చేసిన కార్యాన్ని బట్టి. అందుకనే పాత నిబంధన కాలం ధర్మశాస్త్రం అంతా డూస్ అండ్ డోంట్సే చెప్పారు. డూస్ అండ్ డోంట్స్ అంటే నువ్వు ఇది చేయాలి, ఇది చేయకూడదు, ఇది చేయాలి, ఇది చేయకూడదు, ఇది చేయాలి, ఇది చేయకూడదు. కానీ క్రొత్త నిబంధనలో మీరు ఆ కొండ మీద ప్రసంగం అని చెబుతాం. యేసుక్రీస్తు ప్రభు కొండ మీద ప్రసంగం. ఆ కొండ మీద ప్రసంగం గురించి మనం ధ్యానం చేసినప్పుడు, మనం మాట్లాడుకునేటప్పుడు చాలామంది కొండ మీద ప్రసంగం అంటే ధన్యతలే జ్ఞాపకం చేసుకుంటారు. ధన్యతలను మించి ఆ ధన్యతల తరువాత అసలు కొండ మీద ప్రసంగం ఉంది. ధన్యతలు కూడా కొండ మీద ప్రసంగంలో భాగమే. కానీ మత్తయి సువార్త 5వ అధ్యాయము మొదటి నుంచి 6-7 అధ్యాయాలు అదంతా చదివినట్లయితే 5, 6, 7 అధ్యాయాల్లో యేసుక్రీస్తు ప్రభు ధర్మశాస్త్రాన్ని హీ వాజ్ రీరైటింగ్ ద లా. ధర్మశాస్త్రాన్ని తిరిగి రాసినట్లుగా, ధర్మశాస్త్రాన్ని తిరిగి ఆయన అక్కడ ప్రస్తావించినట్లుగా, ఇదిగో ధర్మశాస్త్రంలో ఎలాగ మీరు చూశారు, కానీ నేను మీతో చెప్పున్నదేమనగా. ఉదాహరణకు ఒక విషయం ఏంటంటే, ఒక స్త్రీతో వ్యభిచారం చేయకూడదని ధర్మశాస్త్రం చెప్పింది, కానీ నేను మీతో చెప్పినదేమనగా వ్యభిచారం చేయనక్కర్లేదు, ఒక స్త్రీని మోహపు చూపుతో చూసినట్లయితే నువ్వు వ్యభిచారం చేసినట్లే అని చెప్పాడు. ఏది ఇరుకుగా ఉంది? యేసుక్రీస్తు ప్రభు బోధే. ప్రియులారా గమనించాలి, అక్కడ పాత నిబంధన కాలంలో ఆ విశాలమైన ద్వారం గుండా ప్రవేశించి నేను చేసే కార్యాల ద్వారా నేను యోగ్యునిగా నన్ను చేసుకోవచ్చు అనే భావన. కానీ ఇక్కడ క్రొత్త నిబంధనలో నేను చేసే కార్యాల ద్వారా కాదు, నన్ను నేనుగా దేవునికి యోగ్యునిగా అప్పగించుకుంటే దేవుడు తన కృప చొప్పున నన్ను నీతిమంతుడిగా చేస్తాడు. ఆయన కృప ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడితిమి అని దేవుని వాక్యంలో రాయబడి, విశ్వాసము ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడతాం. అంతేగాని నేను బలి అర్పణ చేస్తేనో, నేను ప్రార్థన చేస్తేనో, లేకపోతే నేను ఉపవాసం ఉంటేనో, లేకపోతే నేను ఏదేదో చేస్తే నేను నీతిమంతునిగా తీర్చబడను. ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా, ఆయన యందు ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలి, వాక్యం చదవాలి, అవన్నీ అవసరమే. కానీ అవి చేయడం వల్ల నన్ను నేను నీతిమంతునిగా చేసుకోలేను. ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా. విశ్వాసం అంటే మళ్ళీ దాన్ని నిర్వచించాలి. విశ్వాసం అంటే ఆయన ఏదైనా ఇస్తాడనే విశ్వాసం కాదు, నన్ను నేనుగా దేవునికి అప్పగించుకునే విశ్వాసం. దేవా, నా జీవితంలో నీవేం చేసినా నా జీవితాన్ని నీకు అప్పగించుకుంటున్నానని చెప్పగలిగే విశ్వాసం. అలాంటి విశ్వాసం ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాం.
ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి. ఆ ద్వారం ఇరుకుగానే ఉండొచ్చు, కానీ విశ్వాసము ద్వారా ఆ ద్వారంలో ప్రవేశించాలి. ఆ ద్వారం ప్రవేశించేటప్పుడు ఇరుకు అని ఎందుకు చెప్పాడంటే చాలా నియమాలు చెప్పాడు యేసుక్రీస్తు ప్రభు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు చదవండి. చాలా విషయాలు, ఆ ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలు మరలా తిరిగి ఆయన రీరైట్ చేసినట్లుగా, మరలా తిరిగి రాసినట్లుగా దేవుని వాక్యంలో చూస్తాం. ప్రవేశించడానికి మన ఆలోచన ప్రకారం ప్రవేశించడం కాదు, మన ఆలోచన చెప్పిన ప్రవేశించడం కాదు. పాత నిబంధనలో నా ఆలోచన చెప్పిన, నేను ఏం చేసినా ఒక గొర్రె పిల్లని పట్టుకెళ్ళి బలర్పిస్తే నేను నీతిమంతుడిని అయిపోయాను అనుకునేవాడు. నా ఆలోచన చెప్పిన, నా క్రియలు చెప్పిన కాదు. పరలోక ద్వారం దగ్గర ఒక దృశ్యం ఇది. అక్కడట 2 గేట్లు పెట్టారట. ఒకటి స్త్రీల కోసం, ఒకటి పురుషుల కోసం. పురుషుల దగ్గర ఈ పెద్ద గేట్ ఉంది, అందులో కూడా 2 భాగాలుగా విభజించారు. పురుషుల గేట్ దగ్గర అందులో భార్యకు లోబడు పురుషులు ఒక గేటు దగ్గర, భార్యకు ఏదైనా భార్య మాట వినే చేస్తాడు, ఇంకేం చేయడు. సిట్ అంటే సిట్, అలాగే చేస్తాడు. మామూలుగా భార్య మాటకు లోబడే పురుషులు వేరు, మామూలుగా భర్తలు మిగిలిన పురుషులు ఒక గేటు. ఆ దృశ్యం చూస్తే ఈ మొదట నేను చెప్పిన లైను కనుచూపు మేర వెళ్ళిపోయిందట. ఎక్కడ కనిపించడం లేదు, దాని చివరి భాగం ఎక్కడ కనిపించడం లేదు. అంత దూరం వెళ్ళిపోయింది ఈ లైన్, భార్యకు లోబడే పురుషుల లైను. ఈ ప్రక్క చూస్తే ఒక్కడే ఉన్నాడట, ఒక్కడే. అప్పుడు పేతురు అడిగాడట, ఏమయ్యా అంతమంది భార్యకు లోబడే పురుషులు ఉన్నారు కదా, అంతమంది అలా ఉంటే నువ్వు ఒక్కడవే ఇక్కడ ఎందుకు నిలబడ్డావంటే ఆయన అన్నాడట, మా ఆవిడ నన్ను ఇక్కడే నిలబడమన్నది అన్నాడట. ఆ ద్వారంలో ప్రవేశానికి మన ఇష్టం వచ్చిన ఆలోచన ద్వారా ప్రవేశించడానికి వీలు లేదు. అది ఇరుకు మార్గం అని యేసుక్రీస్తు ప్రభు చెప్పినప్పుడు అది కష్టతరం చేయడం కాదు. ఆయన మీద మనం ఆధారపడి ఆయన యందు విశ్వాసం ఉంచి దేవుని సన్నిధిలో ఆ ద్వారంలో ప్రవేశించాలి. విశిష్టమైన ద్వారం, ఎందుకంటే ఆయనే నేనే ద్వారమునన్న ఆ మాటలు జాగ్రత్తగా గమనించాలి. నేను ద్వారాన్ని అని చెప్పలేదు, నేనే ద్వారాన్ని అన్నాడు. అంటే ఏమిటి? ఐఎమ్ ద ఓన్లీ డోర్, నేను మాత్రమే ద్వారాన్నని, నేను మాత్రమే మార్గాన్నని, నేనే ద్వారమును, నేనే మార్గమును. అది విశిష్టమైన ద్వారం, అది విశాలమైన ద్వారం, అది విలక్షణమైన ద్వారం. ఎందుకు అంటే ఆ ద్వారం గురించి చెబుతూ ఆవరణ ద్వారపు తెర నేల ధూమ్ర రక్తవర్ణములు గలదియు పేనిన సన్ననారతో చేయబడినదియునైనా బుటా పనిది అన్నాడు. నిర్గమకాండం 38వ అధ్యాయంలో 18వ వచనంలో ఆవరణ ద్వారపు తెర నేల ధూమ్ర రక్తవర్ణములు కలదియు పేనిన సన్ననారతో చేయబడినదియునైనా బుటా పనిదట. వివిధ రంగులతో విలక్షణంగా కనిపిస్తుంది ఆ ద్వారం. ఆ ద్వారమే యేసుక్రీస్తు. నేనే ద్వారమనంటే యేసుక్రీస్తు ప్రభువులో ఎన్ని విలక్షణం అంటే పనికిరానివని కాదు, భిన్నమైన లక్షణాలు, ఎవరిలోనూ లేని లక్షణాలు, విలక్షణమైన ప్రత్యేకతలు యేసుక్రీస్తు ప్రభువులో. ఆయన వ్యక్తిత్వం, ఆయన ఒక వ్యక్తిగా ఆయన ఒక విలక్షణమైన వాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూస్తే అక్కడ దేవుని వాక్యంలో దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ప్రియులారా గమనించాలి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అన్న ఆ 3 వ్యక్తిత్వాల్ని మనం గమనించినట్లయితే దేవత్వం అని పిలుస్తాం, గాడ్ హెడ్ అని పిలుస్తాం ఇంగ్లీష్లో. దేవత్వం, ఆ దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తునందు శరీరముగా నివసించుచున్నది అని అక్కడ ఆయన వ్యక్తిత్వం విశిష్టమైంది, లేక ఆయన వ్యక్తిత్వం విలక్షణమైంది. అలాగే ఆయన మరొక విలక్షణమైన పరిస్థితి ఏమిటంటే ఆయన గురించి పేతురు చెబుతూ, పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో
ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన నోట కపటము లేదు అని చెప్పాడు. ఆయన నోట్లో కపటము లేదు, ఆయన ఏ పాపము చేయలేదు. అదే విషయం యోహాను భక్తుడు మరొక విధంగా చెప్పాడు. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చూస్తే ఆయన యందు పాపమే లేదన్నాడు. ఆయన పాపం చేయలేదని పేతురు అన్నాడు. ఆయన యందు పాపము లేదని యోహాను అన్నాడు. యోహాను సువార్తలో చూస్తే యేసుక్రీస్తు ప్రభువే అన్నాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు అని ఆయన ఛాలెంజ్ చేశాడు. కనుక పాపరహితుడుగా ఒక విలక్షణమైన స్థితి యేసుక్రీస్తు ప్రభువులో చూస్తాం. మానవులలో, ఈ లోకంలో ఇంతవరకు బ్రతికిన మానవులలో ఏ మానవునిలోనూ లేని గొప్ప లక్షణం పాపరహితమైన స్థితి యేసుక్రీస్తు ప్రభువులో చూస్తాం. అలాగే ఆయన బోధనలో విలక్షణమైన స్థితి. ఒకసారి ఈ మత పెద్దలు, ప్రధాన యాజకులు, మత పెద్దలు యేసుక్రీస్తు ప్రభువును పట్టుకుని తీసుకుని రమ్మని, ఆయనను ప్రశ్నించడానికి, ఆయనను తీర్పు తీర్చడం కోసం పట్టుకుని రమ్మని బంట్రౌతులను పంపించారట. చాలామంది, కొంతమంది పనివారిని పంపించారు. ఆ పనివారు అక్కడికి వెళ్ళేసరికి యేసుక్రీస్తు ప్రభు బోధిస్తున్నాడు. బోధించిన బోధ విని వాళ్ళు వెళ్ళిపోయారట, తిరిగి వెళ్ళిపోయారు. ఏమయ్యా, ఆయన తీసుకుని రమ్మన్నాం కదా, తీసుకుని రాలేదేమి అంటే వాళ్ళు అన్నారట, ఆయన మాట్లాడినట్టుగా ఎవరూ మాట్లాడలేదు, ఆయన బోధించినట్లుగా ఇంతవరకు ఎవరూ బోధించలేదు. ఆయన బోధలు విలక్షణమైనవి. అందుకనే ఆయన ఆ యోహాను సువార్తలోనే 6వ అధ్యాయం 63వ వచనంలో నా మాటల్లో జీవం ఉన్నదన్నాడు. దర్ ఈస్ లైఫ్ ఇన్ మై వర్డ్స్. ఆయన మాట్లాడినట్టుగా ఎవరూ మాట్లాడలేదని యోహాను సువార్త 7వ అధ్యాయము 46వ వచనంలో అక్కడ బంట్రౌతులు చెప్పిన మాటలు మనం గమనించగలం. ఆయన పనులు, ఆయన కార్యాలు, ఆయన చేసిన కార్యాలు. తుఫానును గద్దిస్తే తుఫాను నిమ్మళమైపోయినప్పుడు వాళ్ళు అన్నారట, గాలియు ఈయన మాటకు లోబడుచున్నవి, ఈయన ఎలాంటి వాడు అని ఆశ్చర్యపోయిన సంగతి. ఆయన క్రియలు విలక్షణమైనవి, ఆయన బోధలు విలక్షణమైనవి, ఆయన పాపరహితమైన స్థితి ఆయన విలక్షణంగా చూపిస్తుంది, ఆయనలో దేవత్వము విలక్షణంగా చూపిస్తుంది. అన్నిటికంటే మించి ఆయన సాక్రిఫైస్, ఆయన తన్ను తానుగానే బలిగా అర్పించుకున్న స్థితి. ఇన్ హిస్ సాక్రిఫైస్, నా ప్రాణాన్ని నా ఎంతటి నేను పెట్టగలను, దాన్ని మరలా తిరిగి తీసుకొనగలను, ఎవడు నా ప్రాణాన్ని తీయలేడు. ఆయనను ఒక మాట గమనించాలి, ఆయనను సిలువ వేశారే కానీ ప్రాణం మాత్రం ఆయనే అప్పగించాడు. తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నానని చెప్పి ఆయనే ఆ ప్రాణాన్ని అప్పగించినట్లుగా దేవుని వాక్యంలో చూస్తాం. ఇన్ హిస్ సాక్రిఫైస్ ఆయన విలక్షణ స్థితి మనకు కనిపిస్తుంది. అన్నిటికంటే మించి ఆయన పరిపాలన, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుగా ప్రకటన గ్రంథం ఆయన్ని ప్రస్తావిస్తుంది. ఇలాగూ ఆయన ఒక విలక్షణమైన వ్యక్తి, విలక్షణమైన ద్వారంగా మనకు కనిపిస్తుంది. ఈ ద్వారమును గురించి, ప్రవేశ ద్వారం అది ప్రత్యేకమైంది, అలాగే అది విశిష్టమైన ద్వారం, విశాలమైన ద్వారం, విలక్షణమైన ద్వారం గమనించాం. ఈ ద్వారం ఇంకొక విషయం ఏమిటంటే, నిరీక్షణ లేక ఆశలు కోల్పోయిన వారికి, నా జీవితంలో చాలా ప్రయత్నాలు చేశాను, చాలా ఏవేవో చేశాను, ఇంకా ఆశలన్నీ విడిచిపెట్టుకున్నాను, ఆశలన్నీ కోల్పోయాను, ఫలానా ప్రయత్నంలో ఎన్నెన్నో ప్రయత్నాలు చేశాను, ఎన్నెన్నో కార్యాలు చేశాను, ఎన్నెన్నో విధాలుగా నేను ఆలోచనలు చేశాను, నా ప్లాన్స్ అన్నీ విఫలమైపోయాయి, నా ప్రయత్నాలు, నా పనులు అన్నీ విఫలమైపోయాయి, అన్నీ నేను ఫెయిల్ అయిపోయాను అనే స్థితిలో ఉన్న వారికి ద్వారం చూపించేది గొప్ప నిరీక్షణ. ఇది తూర్పున ఉన్న ద్వారం, తూర్పు భాగాన్ని, తూర్పు అని ఎన్నిసార్లు అంటున్నానని వాస్తు కాదండి, అది గమనించాలి. ఇది తూర్పు అంటే సూర్యోదయం అయ్యే ప్రక్క. అందుకనే కీర్తనకారుడు అంటాడు 84వ కీర్తనలో, యాకోబు నివాసములన్నిటికంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద ఉండుట నాకు ఇష్టం. నివాసం కంటే కూడా ద్వారం ఇష్టం అంటున్నాడు. 84వ కీర్తన 10వ వచనంలో, యాకోబు నివాసములన్నిటి నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము, భక్తిహీనులు గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద ఉండుట నాకిష్టం. నా దేవుని మందిర ద్వారమునొద్ద ఉండుట నాకు ఇష్టం. 87వ అధ్యాయము 57వ కీర్తన 2వ వచనంలో కూడా, యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు దేవునికి కూడా అవే ప్రియములై ఉన్నవట. గుమ్మములు చాలా ప్రత్యేకతను మనకు చూపిస్తాయి. అబ్రహాం అట మధ్యాహ్నపు వేళ మమ్రే అనే చోట ఒక గుడారం వేసుకుని గుడారపు ద్వారం వద్ద కనిపెడుతున్నాడట. కనిపెడుతున్నప్పుడు దేవుడు ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. 3 వ్యక్తులు అబ్రహాం దగ్గరికి వచ్చారు. దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షతను అనుగ్రహించాడు. ఆ ద్వారములు చాలా ఆశీర్వాదకరమైనవి.
ఆ ద్వారమే యేసుక్రీస్తు ప్రభు అయితే ఆ ద్వారములలో గొప్ప ప్రత్యక్షత మనం పొందుకుంటాం. ఆ ద్వారాలు చాలా ఆశీర్వాదకరమైనవి. ఆ ద్వారాల్లో ఎందుకు చెప్తున్నంటే ఇట్ ఈస్ ఈ ద్వారము ఇట్స్ ఏ సింబల్ ఆఫ్ హోప్. ఈ ద్వారం అనేది ఒక గొప్ప నిరీక్షణ, ఒక నూతనమైన ప్రారంభం. ఈరోజు అయిపోయింది, సమయం అంతా అయిపోయింది అనుకుంటే తెల్లవారేసరికి మరలా ఒక నూతనమైన ప్రారంభం. ప్రియులారా, ఈ దినాన్ని ఈ ద్వారం దగ్గర నిలవబడి నీవు దేవుని సన్నిధిలో నిన్ను నీవుగా దేవునికి అప్పగించుకుంటే ఆయన నీ తలుపు తడుతున్నాడు. నీ ద్వారాన్ని, నీ హృదయ ద్వారాన్ని తెరిచి ఆయనే ద్వారంగా ఉన్న స్థితిలో ఆయనకు నీ జీవితాన్ని అప్పగించుకుంటే ఆయన నీ జీవితంలో ఒక నూతనమైన ప్రారంభాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. హీ విల్ గివ్ యూ ఎ న్యూ బిగినింగ్. ఒక నూతనమైన ప్రారంభాన్ని ఇస్తాడు. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయంలో మరి పేతురు అక్కడ యెరూషలేము పట్టణంలో ఆ పేతురు యోహానులు ఆ దేవాలయంలోనికి వెళ్తున్నారు. ఆ దేవాలయంలో ఒక ద్వారం దగ్గర, ఆ ద్వారం పేరే శృంగారం అను ద్వారం. శృంగారం అనే ద్వారం. ఈ ద్వారం కూడా శృంగారం అనే ద్వారం అన్నట్లుగానే నీలి రక్త ధూమ్ర వర్ణములు గల మరి ఆ తెరలతో చేయాలి అన్నాడు. శృంగారం అనే ద్వారం దగ్గర అక్కడ కుంటివాడు కూడా ఉన్నాడు. ఆ కుంటివాడు నడవలేడు. అతన్ని ప్రతిరోజు మోసుకుని వచ్చి అక్కడ పెడుతున్నారు. భిక్షం అడుక్కుంటున్నాడు. అతని విషయంలో ఏం జరిగిందో మనకు తెలుసు. అతడు అతనికి భిక్షము లేక ఏదైనా ఇస్తారని పేతురు యోహానుల వైపు చూస్తున్నట్లయితే పేతురు యోహానులు మా వైపు తీర్చాడు. వెండి బంగారాలు మా యొద్ద లేవు, కానీ మాకు కలిగినది నీకు ఇస్తున్నాను. ఆ కలిగినది ఆ రోజు అతనికి ఇచ్చారు. ఒక నూతనమైన ప్రారంభం. హీ హ్యాడ్ అ న్యూ బిగినింగ్. అంతవరకు ఎప్పుడు కూడా జీవితంలో నడిచిన స్థితి లేదు. ఆ రోజు దిగ్గున లేచి గంతులు వేస్తూ దేవుని స్తుతిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయిన నూతనమైన ప్రారంభం. ఈ దినాన్ని ప్రియులారా, ఆ ద్వారం దగ్గర దేవునికి నిన్ను నీవుగా అప్పగించుకుంటే అలాంటి నూతనమైన ప్రారంభం. గాడ్ విల్ గివ్ యూ ఎ న్యూ బిగినింగ్, ఎ బ్రాండ్ న్యూ బిగినింగ్ టు యూ ఇఫ్ యూ కమిట్ యువర్ సెల్ఫ్ ఎట్ దిస్ గేట్. ఆ గేట్ ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువే. యేసుక్రీస్తు ప్రభు అనే ద్వారానికి నీ జీవితాన్ని అప్పగించుకుని నీవు ఆయన సన్నిధిలో ఒక నిరీక్షణ కలిగి, దేవా నీవు నన్ను తాకగలవు, నన్ను ముట్టగలవు. ఆ కుంటివాని జీవితంలో ఒక నూతన ప్రారంభం ఎలాగిచ్చావో నా జీవితంలో కూడా అలాంటి నూతనమైన ప్రారంభాన్ని ఇవ్వగలవు అని నిరీక్షణ కలిగి, ఆశ కలిగి దేవుని సన్నిధిలో కనిపెడితే టుడే యువర్ డే విల్ బి ఎ న్యూ బిగినింగ్. ఒక నూతనమైన ప్రారంభాన్ని, ఒక నూతనమైన అనుభవాన్ని దేవుడికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం.